అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మీ అందరికీ తెలుసు, ఈ యొక్క 10th క్లాస్ హిందీ థర్డ్ లెసన్ సెకండ్ పార్ట్ ఇవాళ చెప్పబోతున్నాను. साधारणंगा ऐसे हिंदी टीचिंग टीवी की ओर से आप सभी लोगों को स्वागत, सुस्वागत. आज जो मैं पढ़ाने जा रहा हूँ, हम भारतवासी पाठ के सेकंड पार्ट आज आपके सामने मैं रख रहा हूँ. साधारणतः ఈరోజు हम भारतवासी लेसन सेकंड पार्ट विषय प्रवेश ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ओके, राइट. भारत प्राचीन देश है. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. भारत ప్రాచీన దేశం. భారతదేశము అనేది చాలా పురాతనమైనటువంటి దేశం, చాలా ప్రాచీనమైనటువంటి దేశం. यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है. భారతదేశంలో ఉన్నటువంటి సభ్యత కానివ్వండి, సంస్కారం కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఇతర దేశాల వాళ్ళకి ఒక గొప్ప ఆదర్శంగా ఉంటుందన్నమాట. సత్యవానోం, అహింసావాదియోం, సంతోం, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. సాధారణంగా సత్యవానోం, సజ్జనులు, గొప్పవాళ్ళు, నిజాలు మాట్లాడేవాళ్ళు ఉండేటటువంటి భూమి భారత భూమి. అహింసావాదియో, గాంధీజీ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, అహింసావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివసించే భూమి భారత భూమి. సంతోం, సూఫియోం, అన్ని మతాలను, అన్ని కులాలని ఒకటిగా చూసేటటువంటి సూఫీ కులస్తులు, సూఫీ వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, సంత్, మంచి వాళ్ళు, వాళ్ళు జ్ఞాన మార్గాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, జ్ఞానమే లోకంగా బతుకుతున్నటువంటి వాళ్ళు, సంతులు నివసించే భూమి ఏదైనా ఉంది అంటే అది భారత భూమి. धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है. धर्मनिष्ठ సాధారణంగా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ధర్మంగానే వెళ్ళాలి, నిజాయితీగా వెళ్ళాలి, నీతిగా వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు కేవలం మన భారతదేశంలోనే ఉన్నారు. దేశభక్తం, మన ఇండియాకి, మన భారత్కి దేశభక్తులకు తక్కువ లేదు. దేశం పట్ల ప్రేమ, విశ్వాసం, దేశం పట్ల గౌరవం, దేశం పట్ల ప్రాణాలు సైతం అర్పించడానికి రెడీగా ఉన్నటువంటి గొప్ప గొప్ప మనసున్న వాళ్ళంతా ఈ దేశంలోనే ఉన్నారు.
అలాంటి గొప్ప భారతదేశంలో గొప్ప దేశభక్తులు ఎవరైనా ఉన్నారు అంటే, అట్లాంటి దేశభక్తులు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. आज यहाँ का बच्चा बच्चा भी उनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. భారత్లో నివసించే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి దాకా కూడా అందరూ కూడా దేశం కోసం మంచి మార్గంలో పయనించాలని చెప్పి, ప్రపంచం మొత్తాన్ని శాంతిగా ఉంచాలి అని చెప్పి, ప్రపంచం మొత్తం ఒక బంధువుల్లాగా చుట్టాల్లాగా ఆశించి ప్రపంచం మొత్తాన్ని విశ్వ కళ్యాణార్థం చేయాలి అని చెప్పి, విశ్వంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూపించాలి అని చెప్పి, భారతదేశాన్ని భారత భూమిని, భారత గడ్డని పుణ్యభూమిగా, పుణ్యస్థలంగా మార్చడానికి, పవిత్ర స్థలంగా మార్చడానికి గొప్పగా పూనుకున్న వాళ్ళందరూ కూడాను ఈ ఇండియాలోనే ఉన్నారు. ఇండియా యొక్క గర్వాన్ని, ఇండియన్స్ అందరూ కూడా, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశానికి గర్వకారణము అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ. రీసెంట్గా కరోనా వచ్చింది. అందరూ కూడా ఈ కరోనా నుంచి కాపాడుకోగలగాలి అని అంటే లాక్డౌన్ అనేటువంటి ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగింది. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఆ యొక్క లాక్డౌన్ విధానాన్ని అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. అంటే భారతదేశం యొక్క గొప్పతనం కోసం, భారతదేశం యొక్క మంచి కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం, భారతదేశాన్ని ప్రపంచపటంలో ఒక గొప్ప స్థానంలో నుంచోబెట్టడం కోసం ఇండియన్స్, భారతీయులం అయినటువంటి మనం అందరము కూడాను ఒకే మాట, ఒకే బాట, ఒకే పని మీద కృషి చేస్తున్నాము, కృషి చేస్తాము, ఆ విధంగానే ముందుకు వెళతాము. కాబట్టే మేరా భారత్ మహాన్. ముందుకెళ్దామా? రైట్. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. భారతీయులందరము కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పుణ్యక్షేత్రంగా, పుణ్యస్థలంగా, పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుదాం. దానికోసం మనం అందరము కూడాను చిత్తశుద్ధితో, మనస్సాక్షిగా కష్టపడదాము అని చెప్పి అంటున్నాడు. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे. మనం మన భారత్ని పవిత్ర స్థలంగా, పుణ్యస్థలంగా మనం మార్చుకోగలగాలి అంటే మనలో పెద్ద చిన్న, గొప్ప నీచ, తక్కువ ఎక్కువ అనే ఫీలింగ్స్ అనేవి ఏవీ లేకుండా అందరము కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. మన దేశాన్ని ఒక పుణ్యస్థలంగా, పవిత్ర స్థలంగా మారుస్తాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్నాడు. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రసరసాయేంగే
నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా. మనం ఇండియన్స్ భారత వాసులందరిలో కూడాను ఒక ఫీలింగ్ ఉంటుంది. నఫరత్ అంటే ఒకరిని దూరంగా ఉంచటం. వాడు ఇట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, వాడిని దూరంగా ఉంచాలి, ఆ క్యాస్ట్ వేరు, ఈ క్యాస్ట్ వేరు అనేటటువంటి ఒక భావనతో ఉండేటటువంటి నఫరత్, దూరం పెట్టడం, ద్వేషం కలగటం. అలాంటి ఫీలింగ్స్ లేకుండా అలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా నఫరత్ అనే ఫీలింగ్ అంటే దూరం పెట్టడం, మనసులో వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు అని చెప్పి ఒక ద్వేషపూరితమైనటువంటి భావనను విడనాడి మన భారతదేశం మీద అమృత భాండాగారాన్ని పొద్దాము. అంటే మన ఇండియాని, మన భారత్ని అమృత భాండాగారంగా చేద్దాము. అలా చేయాలి అంటే, పవిత్ర స్థలంగా చేయాలి అంటే, పుణ్యస్థలంగా మనం తీర్చిదిద్దాలి అని అంటే అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. అప్పుడే భారతీయులందరూ ఎప్పుడైతే కలిసికట్టుగా భారతదేశం కోసం కష్టపడతామో ఆటోమేటిక్గా మన దేశాన్ని మనం పుణ్యస్థలంగానే తీర్చిదిద్దుకోవచ్చు. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. ఏదైనా ఒక పని మనం చేస్తూ ఉంటే నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి, బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మంచి పని చేసినా చెడు పని చేసినా చాలామంది దాన్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. అయినా కూడాను మన మనసులో ఎటువంటి నిరాశ నిస్పృహలు లేకుండా మనం ఏ పని అయితే చేయబోతున్నామో, ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ పని మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఆ పని కోసం అహర్నిశలు కష్టపడి మనం అనుకున్నది సాధిస్తామని చెప్పి గర్వంగా గట్టిగా చెప్తున్నాను. हम भारतवासी दुनिया को पवन धाम बनाएंगे. మేము భారతీయులం అందరం కలిసి దునియా ప్రపంచాన్ని ఒక పుణ్యస్థలంగా, ఒక గొప్ప స్థలంగా, పూజనీయమైనటువంటి స్థలంగా ఈ ప్రపంచాన్ని మారుస్తాము అని చెప్పి భారతీయుడిగా నేను నమ్ముతున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్నాడు. ఉల్झन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे. సాధారణంగా ఒక పని మనం చేస్తున్నాము అని అంటే, ఒక గొప్ప పని మనం చేస్తున్నాము అని అంటే, మనం ఒక గొప్ప పొజిషన్లో వెళుతున్నాము అని అంటే చాలా రకాలైనటువంటి ఉల్झन అంటే అత్యాశ, మనకు రకరకాలైనటువంటి ఆశలు చూపిస్తూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సాధారణంగా చాలా దగ్గర జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఏదైనా జాబ్ కావాలి అని అంటే, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కంపల్సరిగా ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటర్వ్యూ తీసుకుంటారో, ఎవరైతే మనల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత ఇది ఇవ్వాలి, లంచం ఇవ్వాలి అనుకుంటారు. కానీ ఒక ఇండియన్గా అలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నా దేశం కోసం నేను ఎప్పుడు శ్రమిస్తూ ఉంటాను, కష్టపడుతూ ఉంటాను, ప్రపంచాన్ని ఒక పుణ్యస్థలంగా, ఒక పవిత్ర స్థలంగా నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఇండియన్స్ అందరము కూడాను గొప్పగా శపథం చేయాల్సి ఉంటుంది.
भटक रहे जो जीवन पद से उनके राह दिखाएंगे। జీవితం సన్మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది తమ యొక్క ఆశయాలకు అనుగుణంగా కాకుండా దారి తప్పుతూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగి నిజాయితీగా పనిచేయగలగాలి. కానీ వేరే లంచావతారాలు గనక పనిచేసినట్లయితే, ఆ అవతారాలకు గనక ఎత్తినట్లయితే చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళని మేము మార్చుకుంటాము. ఎవరైతే వాళ్ళ దారి నుంచి తప్పుడు దారికి పోతూ ఉన్నారో వాళ్ళని సరిచేసి సన్మార్గంలో మంచి దారిలో నడిపిస్తాము అని చెప్పి ఇక్కడ కవి ద్వారా భారతీయులందరము కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం మన భారత్ గురించి. హమ్ ఖుషియోం కే దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయేంగే. భారతీయులందరూ కూడా ఒకళ్ళ కష్టాన్ని అందరూ కష్టంగా ఫీల్ అవుతారు, ఒకళ్ళ సంతోషాన్ని అందరి సంతోషంగా ఫీల్ అయ్యి ఒక చిన్న దీపం నుంచి స్టార్ట్ చేసి అది మహాద్వీపంగా, మహా గొప్ప దీపంగా, జ్వాలగా ఎదిగేంత వరకు కూడా అందరము సుఖ సంతోషాలని పంచుకుంటూ ఉంటాము అని చెప్తూ हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. మేము భారతీయులం దేశాన్ని కంపల్సరిగా పుణ్యస్థలంగా, గొప్ప పవిత్ర స్థలంగా మార్చి చూపిస్తాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. సాధారణంగా मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని అంటే మనసులో కంపల్సరిగా ఒక పని మీద శ్రద్ధ ఉండాలి, శ్రద్ధతో పాటు ప్రేమ కూడా ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను టీచర్ని. టీచర్ వృత్తి మీద నాకు ఎంతో ఇష్టంతో నేను వచ్చాను. దీంట్లో 1 రూపాయి వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా సంతోషంగా నేను నా పని చేసుకుంటూ పోతూ ఉంటాను. నాకు ఇష్టం లేని పని, నాకు తెలియని పని, ఏ డాక్టరింగో, ఏ నర్సింగో, ఏ డ్రైవింగో నేర్పిస్తే నేను నేర్చుకోగలుగుతానా? చేత కాదు. ఆ పనిలో నేను నిరూపించుకోలేను, ముందుకు వెళ్ళలేను, సాగలేను. కాబట్టి టీచర్గా నేను ఎంతో ప్రేమగా, శ్రద్ధగా నా పని మీద నేను నిష్ఠగా పని చేయగలుగుతాను. ఆ పని అట్లానే చేయగలిగినప్పుడే మనం డెవలప్ అవుతాము, మన భారతదేశాన్ని కూడా డెవలప్ చేస్తాం. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే, ఒక పని కనుక మనము షురూ చేస్తున్నాము అంటే, ప్రారంభిస్తున్నాము అని అంటే దాని మీద ఎంతో ప్రేమ ఉండాలి, శ్రద్ధ ఉండాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. సత్య అహింసా త్యాగ సమర్పణ్ కి బగియా మహకాయేంగే. సత్యవంతులుగా, రియాలిటీకి దగ్గరగా, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, త్యాగం, ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు వేరే వాళ్ళ కోసం కొంచెమైనా త్యాగం చేయటం నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ భారతదేశమే కాదు, దాదాపుగా 200 దేశాలకు పైగా కరోనా మహమ్మారి వ్యాపించి చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇటువంటి సందర్భాల్లో చాలామంది తమ యొక్క మనసు దాతృత్వాన్ని చూపించుకుంటూ ఉంటారు. చాలామంది బయటికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏదో ఒకటి
సరుకులు కానివ్వండి అవి అలాంటివి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనమందరము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే మన డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా అనుకున్నట్లయితే ఆ త్యాగ భావన లేనట్టు అర్థం. మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటే ఒక భావన, త్యాగం అనే భావన మనలో కంపల్సరిగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళిపోతాము అని చెప్తూ అప్పుడే మన దేశాన్ని మనం ముందుకు నడిపించగలుగుతామని చెప్తూ మనం ఎప్పుడూ కూడాను మన దేశాన్ని ఒక పుణ్యస్థలంగా, గొప్ప దేశంగా, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేశాల్లో మన దేశాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే ఇలాంటివన్నీ కూడాను ఆచరించాలని చెప్తూ విశ్వ బంధుత్వ కా మూల మంత్రం హం దునియా సే సరసాయంగే. విశ్వం మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఒక చుట్టరికంతో, బంధువులతోటి, ప్రపంచం మొత్తం మనుషులంతా, మానవ జాతి అంతా కూడా ఒకటే. మానవులము. మన జాతి ఏ జాతి? మానవ జాతి. ఒకళ్ళకి కష్టం వస్తే ఇంకొకళ్ళు సహాయపడుతూ ఉండాలి. అప్పుడే మనం ఏ విధంగా అయితే బయటకు వచ్చాము అమ్మ కడుపులో నుంచి, అట్లానే ఈ భూదేవికి, భూమాతకు కూడాను, ఈ దేశానికి కూడాను, ఈ ప్రపంచానికి కూడాను మనం ఒక గొప్ప సందేశం ఇవ్వాలి. అందరం ఒకటి అయ్యి, మానవులందరము ఒకటి అయ్యి భూలోకాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ కూడాను స్వర్గమయంగా చేసుకోగలగాలి. ఒక పవిత్రమైనటువంటి దేశంగా, పవిత్రమైనటువంటి భూమిగా మనం కొలబడుకోవాలి. అలా చేసిన రోజు, అలా గనక మనం చేయగలిగినట్లయితే నిజంగా దేశాన్ని స్వర్గంగా మార్చవచ్చు. నిజంగా ప్రపంచాన్ని ఒక గొప్ప పుణ్యస్థలంగా మార్చవచ్చు. ఇదంతా ఒకళ్ళతోనో, ఇద్దరితోనో, ముగ్గురితోనో సాధ్యమయ్యేటటువంటి ఇది కాదు. ఇది అందరూ కలిసికట్టుగా చేయగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క పని సాధ్యమవుతుంది. ఇండియన్సే కాదు, పాకిస్తానీసే కాదు, చైనీసే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రపంచాన్ని ఒక గొప్ప పొజిషన్గా చేయాలి అని అంటే మా వంతు సహాయం మేము చేయాలి. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం గొప్పగా చూసుకోవాలి అని అంటే మనం అందరము కలిసికట్టుగా ఇండియన్స్ అయి ఉండి, భారతీయులమైనటువంటి మనము గొప్పగా చేసుకోగలిగినప్పుడు, గొప్పగా ఆలోచించగలిగినప్పుడు మనం మన దేశాన్ని నిజానికి మనం అనుకున్న స్థానంలో పుణ్యస్థలంగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇక్కడ కూడా సాధారణంగా 2014లో మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఒక పిలుపిచ్చారు, స్వచ్ఛ భారత్ అని. సాధారణంగా ఆ స్వచ్ఛ భారత్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా మన దేశం శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రాలు శుభ్రంగా ఉండాలి. ఆటోమేటిక్గా మనం అందరం శుభ్రంగా ఉంటాము. అప్పుడు రోగాలు అనేవి విరనాడిపోతాయి, రోగాలను వెళ్ళిపోతాయి అని చెప్తూ ఈ యొక్క గొప్ప విషయాన్ని, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆలోచనని మోదీ గారు మన ముందు పెట్టారు. ఇదే ఆలోచన మనం అమలు చేస్తున్నాము కాబట్టి, ఇదే శుభ్రతను పాటిస్తున్నాము కాబట్టి ఇవాళ కరోనా నుంచి మనం చాలా వరకు బతకగలుగుతున్నాం. కరోనా నుంచి చాలా వరకు మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. కరోనా నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాము అని చెప్తూ ముందుకెళ్దాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మేము భారతీయులం దేశాన్ని, ప్రపంచాన్ని అంతటినీ కూడా, దునియా మొత్తాన్ని కూడాను గొప్పగా తయారు చేస్తాము, గొప్పగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. పుణ్యస్థలంగా, పవిత్ర స్థలంగా దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని తయారు చేసే మేము ఊరుకుంటాము అని చెప్తూ
ఇంత గొప్ప లెసన్ని, ఇంత గొప్ప టాపిక్ని ఆర్పి నిశాంక్ గారు మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పెట్టినందుకు మనం నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్తూ దేశం పట్ల, రాష్ట్రం పట్ల మన యొక్క ప్రేమాభిమానాలు ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉండాలని చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఈ విధంగా హమ్ భారత్వాసి లెసన్ కంప్లీట్ అయిపోయింది. రేపు 4th లెసన్కి వెళ్ళిపోదాం. కాబట్టి చాలా వరకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని, మీరందరూ కూడా గొప్పగా నేర్చుకుంటారని, ఈ ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళు ప్లస్ రాబోయే 10th క్లాస్ వాళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని గొప్పగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్తూ ఆశిస్తూ మీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.